అండి ఇప్పుడు మనము మినప పచ్చడి చేసుకుందాము. చూపిస్తాను చూడండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. దానిలో కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. దానిలో ధనియాలు వేసుకుందాం. తరువాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక అర స్పూను జీలకర్ర. ఇది బాగా వేయించుకున్నాను. ఇవ్వండి వేగిపోతున్నాయి. ఇంకా వేసుకుందాము. సన్న మంట మీద వేసుకోవాలి. మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ అయిపోయింది, తీసేసుకుందాం. ఇంకా మినపప్పు అయితే బాగుంటుంది. ఇది కూడా బాగా వేపుదాము వచ్చేదాకా. కొట్టున్న మినపప్పు లేకపోయినా పర్వాలేదు, కాయపప్పు అని వేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే కొంచెం టేస్ట్ వస్తుంది. వేసుకోవాలి. సన్న మంట మీద వేస్తే బాగుంటుంది. కలర్ కూడా వచ్చేస్తుంది చూడండి. ఇలాగ వేసుకుంటే ఇవ్వండి. ఇవన్నీ వేపాం కదా, మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు కాస్త చింతపండు వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు ఇవ్వండి బెల్లం వేసుకుందాం. ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకుందాము. ఇవ్వండి చూడండి. ఇవ్వండి ఇలా పలుకుగా కొంచెం మిక్సీ పట్టుకుని సరిపోతుంది. మరీ మెత్తగా వద్దు. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. దీనిలో ఇదిగో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు పోసుకుని కలుపుకుందాం. కలుపుకుని దీనిలో తాలింపు వేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. దీనిలో కాస్త తాలింపు వేసుకుందాం. కాస్త జీలకర్ర వేసుకుందాం.
4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, పసుపు జీలకర్ర వేసుకుందాం. దీన్ని 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు వేసుకుంటాను. దీనిలో ఇదిగోండి వేగిపోయింది తాలింపు. ఇంకా ఈ పచ్చడి ఇందులో వేసుకున్నాను. ఇదిగోండి అయిపోయింది మీద ఇలా వేస్తే, ఇలా వేడి మీద గ్యాస్ మీద ఉండగానే ఈ పచ్చడి ఈ తాలింపులో వేస్తే చాలా రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. అయిపోయింది, ఇంకా దింపేద్దాం. ఇదిగోండి మినప పచ్చడి రెడీ అయిపోయింది. చూద్దాం. ఇందులో వేసుకుని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇవన్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.